ధ్యానం చేసే వాళ్ళందరూ ఏం చెప్తారంటే స్వామి మాకు ఆకలి కావటం లేదు, మేము ఒక పూటే తింటున్నాం అంటారు ధ్యానం చేసేవాడు. అంటే ఏమైందంటే నీకు ఇక్కడ కట్ అవుద్ది, అంటే మళ్ళీ ఈ హృదయ కమ్మలానికి తగ్గింది, ఇక్కడ ఆడద్ది శ్వాస. అప్పుడు ఈ బొడ్డు కింద ఉండే అపాన వాయువు ప్రొడ్యూస్ అవుతుంది. అది బొడ్డు కింద ఉంటుంది ఎక్కువ పర్సెంటేజ్, అది ఇక్కడికి వచ్చేది హృదయ కమ్మలానికి. వచ్చినప్పుడు ఈ శ్వాస ఎడగా ఆడుతుంది కాబట్టి ఫైరింగ్ ఏడు జరగద్ది, ఇక్కడ మంట వస్తుంది విపరీతంగా. ఇది ఇప్పుడు నాకు ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు ఎన్ని మాత్రలు మింగినా, సుక్రాపిల్ తాగినా, ఇంకా ఏదైనా ప్యాంటాసిన్ ఇట్లాంటి వేసుకున్నా తగ్గల, ఎక్కువ అవుద్ది. దేనివల్ల అంటే ధ్యానం వల్ల వచ్చింది. శ్వాస నీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆడుతుంది కాబట్టి, కిందకి దిగలేదు కాబట్టి బొడ్డుకి. ఇప్పుడు ఆపాన వాయువు పైకి చేరిపోద్ది, ప్రాణాపాన వాయువులు ఏడు కలుసుకుంటాయి, అందువల్ల మంట వస్తుంది, ఇక్కడ ఫైరింగ్ జరగదు. ఇప్పుడు చాలామంది మంట పడుతుంది స్వామి, ఈ ఆహార వాయుకులో మంట అనేది అది కూడా వస్తుంది, మంట వస్తుంది ఇక్కడ. ఎందుకు ఇప్పుడు ఈ అగ్ని ఎక్కడికి వస్తుంది పైకి, ఇక్కడ బండిన మంట. చాలామంది సఫర్ అయ్యి హాస్పిటల్కి పోయి స్కాన్లు తీయించుకొని ఇది గుండె ప్రాబ్లం అని ఇక్కడ తేపులు టికెట్గా కొట్టుకోవటం ఇవన్నీ జరిగి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అప్పుడు మనకు ఫోన్లు చేసి చెప్పినప్పుడు మనం చంద్రస్వరాన్ని కిందకి దింపించి చంద్రస్వరాన్ని విడిగా సూర్యస్వరాన్ని విడిగా ఆడిస్తే వాళ్ళు మామూలు స్థితికి వచ్చేసారు. ఈ మంట ఎట్టపోయిందో తెలియదు, మాత్రలే ఏంలే, టక్కన తగ్గిపోద్ది, ఒక రోజులో తగ్గిపోద్ది.